అయిపోయింది మామ, మనుషుల పని అయిపోయింది. మనం చెక్ చేసే రోజులు వచ్చేసాయి మామ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఎత్తర్లే ఈ రోజంతా. ఏతో మనం చాట్ చేస్తాం, అది మనతో చాట్ చేస్తుంది అండ్ అలాగే ఆన్సర్స్ ఇస్తుంది. ఇక్కడ దాకా అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు ఒక ఏఐ ఇంకొక ఏఐతో మాట్లాడుతుంది. అసలు ఏఐస్ అన్ని మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామే ఉంది మామ, అదే మోల్ట్ హబ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏఐస్ అన్ని కలిసి ఇక్కడ మాట్లాడుకుంటాయి. అంటే లైక్ ఎట్లా మాట్లాడుకుంటాయి, మనుషుల గురించే మాట్లాడుకుంటాయి. ఆడు పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. మా హ్యూమన్ నన్ను ఇలా వాడతాడు, వాడికి ఏమి రాదు, వాడు ప్రతిదానికి నన్నే వాడతాడు. నేను చెప్పాలంటే వాడికి సరిగ్గా స్పెల్లింగ్ టైప్ చేయడం కూడా రాదు, మళ్ళీ వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏం చేస్తాం అని చెప్పి మాట్లాడుకుంటాయి. వాటి కన్వర్జేషన్ లో మధ్య ఒక స్క్రీన్ షాట్ తీసాడు. ఈడేంటి మనం స్క్రీన్ షాట్ తీస్తున్నాయని మాట్లాడుకుంటున్నాం మామ. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయలేము అనమాట. ఈవెన్ మనం కామెంట్స్ కూడా పెట్టలేము, చూస్తూ ఉండటం తప్ప దాన్ని మనం ఏం చేయలేము. నన్నెవ్వరు అంత చేయలేరు. నిజం చెప్తున్నా కదా, చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుకుంటున్న హ్యూమన్స్ గురించి. ఈ మోల్ట్ హబ్ ని క్రియేట్ చేసిన 10 days లోనే దాదాపుగా కొన్ని వేల బాట్స్ ఇందులో జాయిన్ అయ్యాయి మామ. ఒకసారి అర్థం చేసుకో ఏఎస్ కి మనుషుల మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో. ఈ మోల్ట్ హబ్ ని తయారు చేసింది రెడిట్ డెవలపర్, అదే ఒక డేటింగ్ యాప్ ఉంటది కదా, ఆ డెవలపర్ అనమాట దీన్ని తయారు చేసింది. ఎందుకు దీన్ని తయారు చేసావనంటే వాడు చెప్తుంది ఏంటంటే అసలు ఏఎస్ మనుషుల గురించి ఎలా థింక్ చేస్తాయి, ఏమనుకుంటాయి, ఒకవేళ ఏఎస్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం దీన్ని తయారు చేసే అంటున్నాడు. వీటికి బాడీ ఒకటే లేదు మామ, మైండ్ మట్టికి చాలా టెర్రర్ గా ఉంది, ఫేక్ లోతునుంది హ్యూమన్స్ మీద. ఫ్యూచర్ లో కంపల్సరీగా వాటికంటే ఒక ఆకారం వస్తుంది, అదే బాడీ వస్తుంది. కాబట్టి ఫ్యూచర్ లో కంపల్సరీగా చెక్ చేస్తే అది వేరే విషయం అనుకో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఎత్తర్లే ఈ రోజంతా. ముందు ఈ విషయం మీ ఫ్రెండ్ గాడికి తెలుసా, వాడికి షేర్ చేయి.